లేడీస్ హాస్టల్ గురించి చెప్తాను నేను జస్ట్ ఫర్ ఫన్. The topic is about introduction to elementary particles. Okay. Particle physics. Yeah. Okay. So simply, we know in nucleus there is a proton and a neutron. Electron is revolving around the nucleus. మనకందరికీ తెలుసు. దాని తర్వాత ఇంకేమేమి ఉన్నాయి అసలు ఈ పార్టికల్ ఫిజిక్స్ చాలా ఇంట్రెస్టింగ్. ఇట్స్ వెరీ వెరీ సింపుల్, వెరీ ఇంట్రెస్టింగ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వెంట్ టు లేడీస్ హాస్టల్. ఎక్కడికి వెళ్ళాడు? లేడీస్ హాస్టల్. ఫస్ట్ నేను లెటర్ ఇక్కడ పార్టికల్ ఫిజిక్స్. ఓకే, పార్టికల్ ఫిజిక్స్, పార్టికల్ ఫిజిక్స్. లేడీస్ హాస్టల్ అన్నాను కదా, ఎల్, ఇక్కడ హెచ్ తీసుకోవచ్చా? లేడీస్ హాస్టల్లో ఎల్ హెచ్. ఎల్ ఏమంటానంటే నేను లెప్టాన్స్ అంటాను. లెప్టాన్స్, హెడ్రాన్స్. Just L for lepton, H for hadrons. Leptons, hadrons. First he went to LH. Ladies hostel ki vellaru. Akkada there is a one room. In that room, EMT lecture is going on. EMT. Okay? EMT lecture is going on. Electron, muon, tauan. ఏ లెక్చర్ అండి? ఈఎంటి. జనరల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అనుకున్నాం, కానీ మనకు అట్లా గుర్తు పెట్టుకునేటానికి ఎలక్ట్రాన్, మ్యూఆన్, టౌఆన్. సో ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ ఈ మైనస్ మ్యూ మైనస్. ఈఎంటి లెక్చర్ ఈస్ గోయింగ్ ఆన్. ఎలక్ట్రాన్ పక్కనే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారనుకున్నాము. ఎలక్ట్రాన్, న్యూట్రినో, మ్యూఆన్, న్యూట్రినో, టౌఆన్, న్యూట్రినో. న్యూట్రినో చాక్లెట్స్ తింటూ ఉన్నారు. ఎలక్ట్రాన్, న్యూట్రినో. ఓకేనా? మ్యూఆన్, న్యూట్రినో. ఓకే, టౌఆన్, న్యూట్రినో. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో లెప్టాన్స్ లో ఎన్ని ఉన్నాయండి మొత్తము? ఎలక్ట్రాన్, మ్యూఆన్, టౌఆన్. ఎలక్ట్రాన్, న్యూట్రినో, మ్యూఆన్, న్యూట్రినో, టౌఆన్, న్యూట్రినో. క్లియర్? దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ leptons. వీటిని మనము leptons అంటాం. Leptons are, they have electromagnetic interaction and weak interaction. వీటికి వీక్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్ ఉంటుంది. క్లియర్? సో లెప్టాన్స్ ఏమేమి ఉన్నాయి? సో మా ఫ్రెండ్ ఉన్నారు. ఫస్ట్ నేను స్టోరీ లాగే చెప్తా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టోరీ. లెప్టాన్స్, హెడ్రాన్స్. సో లెప్టాన్స్ ఏమేమి ఉన్నాయండి? ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్, న్యూట్రినో, మ్యూఆన్, మ్యూఆన్, న్యూట్రినో, టౌఆన్, టౌఆన్, న్యూట్రినో. క్లియర్? సో దిస్ ఇంటరాక్షన్ ఈజ్ interaction EM weak, EM and weak interaction. తర్వాత ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ లెక్చర్, EMT లెక్చర్ ఇస్ గోయింగ్ ఆన్. ఇది మన రూమ్ కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్దాం అన్నాడు. అక్కడ ఏముంది? హ్యాడ్రాన్. హ్యాడ్రాన్కి వెళ్ళలేక ఒక బ్లాక్ వచ్చింది అక్కడ. మీకు అక్కడ లేడీస్ హాస్టల్లో సో మెనీ బ్లాక్స్ ఉంటాయి. న్యూ బ్లాక్ ఎంబి, ఇక్కడ మోడర్న్ బ్లాక్ అనుకున్నాం. మోడర్న్ అంటే ఇక్కడ మోడర్న్ కాదు, మేసాన్స్ టు bayons. MB block is there. MB block. ఫస్ట్ LH కి వెళ్ళాడు. L లో EMT లెక్చర్ అవుతుంది. దాని తర్వాత ఇది మనకు కాదు అని హ్యాడ్రాన్కి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకొక బ్లాక్ ఉంది, సెకండ్ బ్లాక్. దట్ బ్లాక్ ఈజ్ కాల్డ్ MB బ్లాక్. మోడర్న్ బ్లాక్ అని గుర్తుపెట్టుకోండి. MB. M అంటే ఏంటి? మేసాన్స్. B అంటే ఏంటి? bayons. Bayons. Mesons, bayons.
ఈ క్లాసిఫికేషన్ అర్థమైందా? లెప్టాన్స్ అందరికి క్లారిటీ వచ్చిందా? ఇస్ ఇట్ క్లియర్? తర్వాత హెచ్కి వెళ్ళాం. ఇక్కడేమో ఈఎంటీ లెక్చర్ అవుతుంది. హెచ్కి వెళ్ళలేకే ఆ బ్లాక్ లోపలికి వెళ్తే ఇంకొక బ్లాక్ వచ్చింది, అది మోడర్న్ బ్లాక్. దట్ మోడర్న్ బ్లాక్ పేరు ఏమిటంటే మేసాన్స్ బేయాన్స్. అయితే ఈ మేసాన్స్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఫర్ ఫన్, సీరియస్ గా తీసుకోవద్దు, మేసాన్స్ మళ్ళీ ఒక రూమ్ ఉంది, బేయాన్ ఒక రూమ్ ఉంది. ఈ మేసాన్స్ దగ్గరికి వెళ్ళలేకే వీళ్ళు ఒక ప్లే ఆట ఆడుతున్నారు. ఏం ఆట అంటే పీకేటీ. నేను పీకేటీ అన్నాను కానీ వేరే ఏం అనలేదు, అర్థం చేసుకోండి. ఓకే, దేర్ ఇస్ ఏ పీకేటీ ఆట ఆడుతున్నారు. పీకేటీ. ఓకే, పీకేటీ, there is a playing a game, that game is called పీకేటీ. పీ నేను పయాన్, కేయాన్, ఈట. ఏ ఆట ఆడుతున్నారు? పీకేటీ. పి అంటే పయాన్, కేయాన్, ఈట. సో ఆడేటప్పుడు డబ్బులు పోతాయి కదా. ఇక్కడ ఎంత ఉన్నాయి? పయాన్స్ ఎన్ని ఉన్నాయి? ప్లస్ మైనస్ 0. ఇంకా ఆట ఆడిన తర్వాత ఇంకా డబ్బులు పోతాయి. ఓకే, అంటే 3 ఉన్నాయి. అంటే పై ప్లస్ ఒకటి ఉంటుంది, పై మైనస్ ఒకటి ఉంటుంది, పై 0 ఉంటుంది. ఇక్కడికి వచ్చేలేక కే వచ్చేలేకే కే ప్లస్ 0నే ఉంటుంది. కే ప్లస్ 0, మైనస్ ఉండదు. కే ఇస్ ఎ గుడ్, అందువల్ల నో మైనస్. ఈట ఇంకా మిగిలింది 0. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ ఏమున్నాయండి? ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ న్యూట్రినో, మ్యూఆన్, మ్యూఆన్ న్యూట్రినో, టవాన్, టవాన్ న్యూట్రినో. సో ఈఎంటీ లెక్చర్ అయిన తర్వాత హ్యాడ్రాన్స్కి వెళ్ళాం. ఓకే, ఈ లెఫ్ట్ ఆర్మ్స్, ఓకే, హ్యాడ్రాన్స్. హ్యాడ్రాన్స్కి వచ్చేలేకే మరలా ఎంబి మోడర్న్ బ్లాక్ ఉంది. ఎం అంటే మేసాన్స్. మేసాన్స్ లో ఏమవుతున్నాయి? ఏమేమి ఉన్నాయి? పయాన్స్, కేయాన్స్, ఏటా. పి ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. పై ప్లస్, పై మైనస్, పై 0. కే ప్లస్, కే 0, 2 ఉన్నాయి. లాస్ట్ వచ్చేలేక ఏటా. సో ఇక్కడ బేయాన్స్ వచ్చేలేక మరలా సింపుల్, ఇంక మీరు క్లాసిఫికేషన్ అవసరం లేదు. న్యూక్లియాన్స్, హైపరాన్స్. న్యూక్లియాన్స్, ఇక్కడ హైపరాన్స్. హైపరాన్స్, న్యూక్లియన్స్ అంటే మీకు తెలుసండి, ప్రోటాను, న్యూట్రాన్. హైపరాన్స్, హైపరాన్స్ జస్ట్ ఈ 4 ఉంటాయమ్మా. 1 2 3 4. ఫస్ట్ వన్ నగ్మా, సారీ సిగ్మా. సిగ్మా ఏమున్నాయమ్మా? సిగ్మా. సిగ్మాలో వాట్ ఇస్ ద సింబల్ ఆఫ్ సిగ్మా? దిస్ ఇస్ సిగ్మా. ప్లస్ మైనస్ 0. ఇందాక ఇక్కడైతే ప్లస్ మైనస్ 0. తర్వాత జీ, జీ ఎక్స్ఐ. ఇక్కడ హైపరాన్, హైపర్ గా డాన్స్ వేస్తున్నారు. ఎవరు వేస్తున్నారు? నేను నగ్మా అనలేదు, సిగ్మా అన్నాను. సిగ్మా డాన్స్ వేస్తుంది. ఈ డాన్స్ జీ అనే ఒక చైన్ అతను చూస్తున్నాడు. ఇదిగో జీ ఇలా ఉన్నది. ఓకే, ఇదేమో సిగ్మా సింబల్ ఇది. ఓకే, దిస్ ఇస్ ద సిగ్మా సింబల్. జీ సింబల్కి వచ్చేలేక ఇక్కడ మనం ప్లస్ 0 కానీ ఇక్కడ మైనస్ 0 తీసుకున్నాం. తర్వాత లాంబ్డా, లాంబ్డా ఇలా లాంబ్డా, లాంబ్డా 0. లాస్ట్ వన్ ఒమేగా -1. Is it clear? అర్థమైందా? సైలెంట్ అయ్యారు? ఓకే, సో స్టోరీ మొత్తం ఇదే. ఫస్ట్ మళ్ళీ ఒకసారి ఫస్ట్కి వెళ్దాం. ఫస్ట్ రాసి స్టాప్ చేయండి, ముందు అర్థం చేసుకోండి, మెమరీలో పెట్టుకోండి. అన్ని మెమరీలో పెట్టుకుంటే మీకు తర్వాత ఏది ఎక్కడైనా ఈజీగా చెప్పగలుగుతారు. ఓకే, ఫస్ట్ వన్ లెఫ్ట్ ఆర్మ్స్, ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ న్యూట్రినో, మ్యూఆన్, మ్యూఆన్ న్యూట్రినో, టవాన్, టవాన్ న్యూట్రినో. 1 2 3 4 5 6 ఉన్నాయి ఇక్కడ. 6 ప్లస్ యాంటీ పార్టికల్స్ ఆఫ్ 6 12 ఉంటాయి ఇక్కడ.
6 particles and antiparticles. ఇక్కడ 1 2 3 4 5 6. Mesons are called as bosons. ఓకే, వీటిని మనము బోసాన్స్. బోసాన్స్ కి స్పిన్ ఎలా ఉంటుందండి? 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 అండ్ సో ఆన్. ఇంటీజర్ స్పిన్. ఓకే, ఇంటీజర్ స్పిన్. వేవ్ ఫంక్షన్ సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్. బోస్ ఎలా తలదూకుంటాడు? మధ్యలో క్రాస్ తీస్తున్నాడు అనుకున్నాం. సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్. బోసాన్స్. ఫోటాన్ is example of boson. ఓకే, సో బేయాన్స్ ని మనము ఫెర్మియాన్స్ అంటాం. ఫెర్మియాన్స్. స్పిన్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ హాఫ్ ఇంటీజర్ స్పిన్ ప్లస్ ఆర్ మైనస్ 1/2 3/2 ప్లస్ ఆర్ మైనస్ 5/2 and so on. These are all called as bosons. These are all called as fermions. Is it clear? అర్థమైందా? మళ్ళీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూద్దాం. మేసాన్స్ పయాన్స్ 3 5 ప్లస్ 5 మైనస్ 5 0 k ప్లస్ k 0 ఈటా. ఓకే, దిస్ ఇస్ 3 ప్లస్ 2 5 5 ప్లస్ 1 6 particles, antiparticles another 6. సో బేయాన్స్ అంటే మళ్ళా న్యూక్లియాన్స్ హైపరాన్స్ ని కలిపితే we call it as a bayons. Nucleons, hyperons. So nucleons we know proton, neutron, simple. Hyperons sigma plus, sigma minus, sigma 0. Z minus, Z0. Z plus ఉండదు, చైనా ప్లస్ ఉంది ఇక్కడ. ఓకే, lambda 0 ఉంది. omega minus 1. Is it clear? ఇప్పుడు అందరూ నార్మల్గా చెప్పండి. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఫస్ట్ ఎల్లో హెచ్. ఎల్ అంటే ఏంటండి? లేడీస్ హాస్టల్. హీ వెంట్ టు లేడీస్ హాస్టల్. ఎల్ హెచ్. ఎల్ ఇస్ నథింగ్ బట్ లెప్టాన్స్. హెచ్ ఇస్ నథింగ్ బట్ హెడ్రాన్స్. ఓకే, సో లెప్టాన్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఆర్ దేర్? 6. ఎలక్ట్రాన్ న్యూట్రినో న్యూట్రినో కవాన్ Hadrons. Here is a EM and V. These are all a strong interaction and EM interaction. So strong and EM. Strong interaction. Hadrons. These hadrons are two types. Mesons, bayons. What are mesons? E P K T. Pairs, eta. Pairs, pi plus, pi minus, K plus, K0. Eta, bayons called fermions. Antisymmetric wave function. Symmetric wave function, antisymmetric wave function. These are all two types. Nucleons, hyperons. Nucleons, proton and neutron. Hyperons, sigma, Z, lambda, omega. Okay, is it clear? కళ్ళు మూసుకొని చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా నుంచొని చెప్పండి. సింపుల్. ఇప్పుడు నేను సింపుల్ ఇలా చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూఆన్ అనేది బేయానా, మేసానా, లెప్టానా? అంటే ఏపీ సెట్ లో గేట్లు అడిగేది ఇవే. ఓకే, సో ఈటా అనేది లెప్టానా, మేసానా, బేయానా? ఓకే, సో సిగ్మా అనేది ఏంటి? లెప్టానా, మేసానా, బేయానా? ఓకే, సిగ్మా లేకపోతే జీ అనేది న్యూక్లియానా, మేసానా, హైపరానా? సింపుల్. ఇస్ ఇట్ క్లియర్? బోర్డుకెళ్ళి చూడకుండా ఎవరన్నా చెప్తారా? బోర్డుకెళ్ళి చూడకుండా కళ్ళు మూసుకొని ఒకసారి మొత్తం విజువలైజ్ చేయండి. బోర్డు అరేంజ్ చేసి అడుగుతా. జీ ఏంటి, ప్రోటాన్ ఏంటి, ఏటా ఏంటి రాసుకున్నారా? నోట్ చేసుకోండి. ఈ క్లాసిఫికేషన్ వస్తే మిగతా అన్ని చాలా ఈజీగా ఉంటాయి.